ఏంటి గాయత్రి, అక్కడ నిలబడి చూస్తున్నావేంటి? ఏం లేదు బామ్మ, అక్క ఇంకా ఇంటికి రాలేదు కదా అని చూస్తున్నాను. అయ్యో 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 సత్య ఇంకా రాలేదే. ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో అదే టెన్షన్గా ఉంది. ఆ రిక్షా దాని డ్రెస్సులో వచ్చిందంటే మనం బుక్ అయినట్టే. నాన్న, సత్య అలా రాదులే, త్రిపురలానే వస్తుంది, కంగారు పడుకో. అక్కేంటి ఇలా నడుస్తోంది? అమ్మయ్య వచ్చేసిందిరా. అక్క, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావక్క? అబ్బా ఇదొకటి, ప్రతిసారి చెప్పి వెళ్ళాలంటుంది. నా గురించి ధ్యాస దీనికి. ఆ, అదే ఇందాక చెప్పాను కదా గాయత్రి. త్రిపుర ఎక్కడికి వెళ్ళిందంటే గుడికి వెళ్ళాను. నిన్న కూడా గుడికే కదా వెళ్ళాను. చంపేసిందిరా బాబోయ్. అదేంటి మరి, ఇందాక భూషణు నువ్వెవరో అనాథ పిల్లలకి డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళావని చెప్పాడు. వీళ్ళిలా చెప్పి చచ్చారా? అదే అదే మావయ్య గారు చెప్పిన చోటికే వెళ్ళి డొనేషన్ ఇచ్చేసి అటు నుంచి గుడికి వెళ్ళి అత్తయ్య గారి పేరు మీద అర్చన చేయించాను. ఇదిగోండి కుంకుమ తీసుకొచ్చాను. అక్క, నువ్వు ఇలా చెప్పబెట్టకుండా వెళ్తే మేమంతా చాలా కంగారు పడతాం కదా. ఎందుకు గాయత్రి కంగారు? నేనేమైనా అడవిలోకి వెళ్ళానా? గుడికే కదా వెళ్ళాను. గాయత్రి, నాకు బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకురావా? సరే అక్క. నేను వస్తున్నాను గాయత్రి. హలో సార్, ఆ డాక్యుమెంట్స్ విషయం ఎక్కడి వరకు వచ్చింది? అయిపోయాయి సార్. పేపర్స్ అన్ని రెడీ చేసుకుని మీ దగ్గరికే బయలుదేరుతున్నాను. ఓకే, త్వరగా వచ్చేయండి.